హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిగ్మాలో మోస్ట్ యూస్ఫుల్ షార్ట్కట్స్, ప్లగిన్స్, ఎక్స్టెన్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవడం వల్ల మన యూఐ డిజైన్లో ప్రాజెక్ట్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం వర్క్ ఫ్లోని స్పీడప్ చేసుకుంటూ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునేలాగా మనకి ఈ షార్ట్కట్స్ అనేవి యూస్ఫుల్ వస్తాయి. ఇంకెందుకు కలుస్తాను, మీకు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ షార్ట్కట్ వచ్చేసి నేను ఫ్రేమ్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఎఫ్ క్లిక్ చేస్తే మీకు ఇది సెలెక్ట్ అవుతుంది. ఇది ఫ్రేమ్ అనమాట. ఫ్రేమ్కి ఎఫ్. సో ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఆల్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. సో దీనికి డూప్లికేట్ అవుతుంది. జనరల్గా బిగినర్స్ ఏం చేస్తారు, దీన్ని కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేస్తారు. సో ఇది ఇంకోటి వచ్చింది. సో అంత అవసరం లేదు మనకి. సో దీన్నే మనం డ్రాగ్ చేస్తే సరిపోద్ది. సో ఇంకో డూప్లికేట్ వచ్చేస్తుంది. సో మీకు ఇలాగా 10 డూప్లికేట్లు కావాలనుకోండి, మీరు ఫస్ట్ ఒకటి ఇలా డ్రాగ్ చేసి కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే వరుసగా మీకు వచ్చేస్తాయి అలాగా. సో ఇంకో వర్షన్ ఉంటుంది దానికి మళ్ళీ. సో మీకు సింపుల్గా అవి ఒకటి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ ఫిగ్మా వర్షన్లో మీకు ఇక్కడ డ్రా అనేది ఒకటి ఉంటుంది. సో ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీరు ఇంకో వర్షన్లోకి వెళ్తారు. ఇది డ్రా, ఇది డిజైన్, ఇది డెవలపర్ మోడ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ క్లిక్ చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ రిపీట్ 3D అని ఉంది కదా, దాన్ని మీరు డ్రాప్ డౌన్ ఉంటుంది పక్కన, అది క్లిక్ చేస్తే లీనియర్ రిపీట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయడం వెంటనే మీకు రిపీట్స్ వస్తాయి. ఇక్కడ 3 అని ఉంది కౌంట్, ఇది మధ్యలో గ్యాప్. సో మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రస్తుతానికి 15 ఉంది. మీరు అది డౌన్ నుంచి కూడా మీరు వర్టికల్గా, ఇప్పుడు ప్రస్తుతం హారిజాంటల్ అయింది, ఇప్పుడు వర్టికల్గా కూడా మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. 1 పెడితే మరీ దగ్గరికి అయిపోద్ది. నేను ఇక్కడికి 3 పెడుతున్నా, చూడండి దూరం డిఫరెన్స్ ఎంత ఉందో. సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని రిపీట్ కింద. సో మీరు డ్రా నుంచి బయటకు వచ్చేసిన డిజైన్లోకి మీకు అది ఇలా చూపిస్తుంది రిపీట్ అని చెప్పి. మీకు ఇలాగా ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది. ఈ ఫ్రేమ్ని ఆఫ్ చేసుకోవచ్చు మీరు. ఓన్లీ ఇక్కడ రిపీట్ ఆఫ్ చేస్తే ఓన్లీ మనకు ఫస్ట్ వచ్చేస్తుంది, ఫస్ట్ ఏ ఫ్రేమ్ ఉంది అది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో డూప్లికేట్ తీసుకుంటున్నా. ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా. గ్రూప్కి ఏంటి షార్ట్ కట్, కంట్రోల్ జీ. చూస్తే మీకు ఇది గ్రూప్ అయిపోయింది. సో మీరు ఇలా సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ చూస్తే కంట్రోల్ జీ గ్రూప్. సో ఇప్పుడు మీరు దీన్ని అన్గ్రూప్ చేయాలనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ జీ. చూస్తే మీకు అది అన్గ్రూప్ అయిపోయింది. సో మీకు సపరేట్గా ఉంటుంది అది. సో ఇప్పుడు నేను దీన్ని ఆటోలేట్ చేద్దాం అనుకుంటున్నా. షిఫ్ట్ ఏ క్లిక్ చేస్తే ఇది ఆటోలేట్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఫ్రేమ్ నుంచి ఆటోలేట్ కింద చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మీకు ఆటోలేట్ అయిపోయినట్టు. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఫ్రేమ్ అయిపోతుంది. లేఅవుట్ అని ఉంది అనుకోండి, మీకు ఎప్పుడైనా చూసినప్పుడు ఇటు సైడ్ అది ఫ్రేమ్, ఇది ఆటోలేట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక సెక్షన్ కింద మీరు పెడదాం అనుకుంటున్నారు. సో షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ అవుతుంది. సో మీరు ఇదంతా ఒక సెక్షన్లో పెట్టుకోవచ్చు. మీరు సపోజ్ మీరు యూఐ డిజైన్ చేస్తున్నప్పుడు మీకు ప్రాజెక్ట్లో 10 స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ అన్నీ మీరు సపోజ్ లాగిన్ స్క్రీన్స్ అనుకోండి, దానికి ఒక సెక్షన్ పెట్టుకొని మీ దానికి లాగిన్ అని పెట్టి ఇలా సపరేట్గా మీకు ఒక సెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో మీకు అది అలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ అన్గ్రూప్ లాగా యూజ్ చేసుకొని ఈ సెక్షన్ తీసేద్దాం అనుకుంటున్నా, కంట్రోల్ షిఫ్ట్ జీ. సో అలా పోయింది. సో ఇప్పుడు నేను దీన్ని కంపోనెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే మీకు క్రియేట్ ఏ కంపోనెంట్ సెట్ వస్తుంది. ఓన్లీ ఇది ఒక్కటే కంపోనెంట్ కావాలనుకోండి, మీరు కంట్రోల్ ఆల్ట్ కే క్లిక్ చేస్తే మీకు అది కంపోనెంట్ అయిపోవచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది ఇది కంట్రోల్ ఆల్ట్ కే. సో ఇప్పుడు మనం ఈ కంపోనెంట్ని డిటాచ్ చేయాలనుకోండి ఫ్రేమ్కి, డైరెక్ట్గా అవ్వదు. దాని చైల్డ్ కంపోనెంట్ ఉంటుంది, ఇన్స్టెన్స్ అంటారు దాన్ని. మీరు చూసినట్లయితే ఇక్కడ కంపోనెంట్ అని ఉంది, ఇక్కడ చూస్తే దాని ఇన్స్టెన్స్ అని వస్తుంది చూడండి. సో దీన్ని మనం తీసేయచ్చు. మీకు ఈ పర్పుల్ కలర్ బోర్డర్ కనబడుతుంది చూసారా, అది కంపోనెంట్ ఉన్నప్పుడు అలా వస్తుంది. సో దీన్ని మనం ఇన్స్టెన్స్ని తీసేయాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ బి క్లిక్ చేస్తే అది మళ్ళీ ఫ్రేమ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను
ఇది డిలీట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రెండింటిని నేను రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రీనేమ్ చేసి, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ చేయడం కన్నా నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+R క్లిక్ చేస్తే మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్నిటికీ రీనేమ్ ఒకేసారి చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను ఫ్రేమ్ అని పెట్టి నెంబర్ అని పెడుతున్నాను. సో మీకు ఫ్రేమ్ 1 and 2 అని వస్తుంది చూడండి. అదే కరెంట్ నేమ్ కావాలనుకోండి, మీకు ఇది డిలీట్ చేసి కరెంట్ నేమ్ అని క్లిక్ చేసాను అనుకోండి, 21, 22 అని ఉంది కదా ఇక్కడ, దానికి మనం ఎక్స్ట్రా ఒక స్లాష్ వేసుకోనో లేకపోతే డైరెక్ట్గా కూడా రాసేసుకోవచ్చు. అలా పెట్టుకొని నేను ఫ్రేమ్ అని బ్యాక్ సైడ్ నుంచి రాస్తున్నా. అది బ్యాక్ వచ్చింది. అది మీకు ఫ్రంట్గా అనుకోండి, ఇది తీసుకెళ్ళి మనం ఫ్రంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. Ctrl+V చూస్తే ఇలా కూడా వచ్చేస్తాయి. ఒకేసారి మనం ఒక 10-15 ఉన్నా, ఒక 20 ఉన్నా కూడా ఇలాగ Ctrl+R క్లిక్ చేసుకొని అన్నిటికీ ఒకేసారి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, ఇప్పుడు మీరు దీన్ని ఫిల్ చేశారు, దీన్ని కలర్. సో ఈ కలర్ మీరు ఇక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో దీనికి నేను Ctrl+Alt+C క్లిక్ చేసి దీనికి నేను పేస్ట్ చేస్తున్నా, Ctrl+Alt+V. సో ఇప్పుడు నేను దీనికి స్ట్రోక్ కూడా యాడ్ చేస్తున్నా. స్ట్రోక్ కూడా కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది స్ట్రోక్ ఉంది. ఈ స్ట్రోక్ మళ్ళీ దీనికి సెట్ చేసుకొని నేను మళ్ళీ దీనికి స్ట్రోక్ యాడ్ చేయడం కన్నా Ctrl+Alt+C క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ కాపీ అవుతాయి, Ctrl+Alt+V. సో ఇలాగ మనం పేస్ట్ చేయబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్లగ్ఇన్స్ చూస్తున్నాను. సో సపోజ్ ఇక్కడ పిక్సెల్స్ ఉంది. ఈ పిక్సెల్స్ ఒక ఇమేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను దీంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. Ctrl+X ఇక్కడికి వచ్చి మనం Ctrl+Shift+R క్లిక్ చేస్తే ఆ ఫ్రేమ్ ప్లేస్లో అది రీప్లేస్ అయిపోతుంది. Ctrl+Shift+R అంటే రీప్లేస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్కి మనం ఫిల్ ఏమో ఈ రెడ్ ఇచ్చాం, స్ట్రోక్ ఏమో ఇది ఇచ్చాం. అది మనం ఫ్లిప్ అవ్వాలనుకోండి, ఇదంతా తీసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేదంతా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసా కన్నా Shift+X క్లిక్ చేసాం అనుకోండి, అది రివర్స్ అవుతుంది, ఫ్లిప్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్కి మనకి ఫిల్ వద్దు, స్ట్రోక్ ఒకటే కావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ / క్లిక్ చేస్తే మనకి ఆ స్ట్రోక్ పోతుంది. Ctrl+Z కొడితే అండు వస్తుంది. అదే ఫిల్ పోవాలనుకోండి, మీకు ఆల్ట్ పట్టుకొని ఫార్వర్డ్ / క్లిక్ చేస్తే ఫిల్ పోతుంది. సో ఈ విధంగా మనం ఫిల్ వద్దనుకుంటే ఆల్ట్ పట్టుకొని ఫార్వర్డ్ / క్లిక్ చేస్తాం. అదే బోర్డర్ వద్దనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ / క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను, F క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి UI డిజైన్స్లో మనం ఎప్పుడైనా వెబ్సైట్లు చేసినప్పుడు గ్రిడ్స్ పెడతాం కదా. సో ఇక్కడ గ్రిడ్. సో ఈ గ్రిడ్లో నేను నార్మల్గా పెడుతున్నాను 160. సో మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఈ గ్రిడ్స్లో మనం మార్జిన్స్ పెట్టుకొని కరెక్ట్గా మనం UI డిజైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత అది తీసేయాలి, ఆ గ్రిడ్స్ని. తీసేయాలంటే చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఐ ఆఫ్ చేస్తారు. ఈ ఐ ఆఫ్ చేసే బదులు మనం ఇక్కడ Shift+G క్లిక్ చేసినా కూడా ఆ లేఅవుట్ గ్రిడ్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. మనకి మళ్ళీ Shift+G క్లిక్ చేస్తే ఆ లేఅవుట్ గ్రిడ్స్ అన్ని మళ్ళీ విజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఈ ఫ్రేమ్ వద్దనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఐ క్లిక్ చేస్తారు, కాకపోతే అపరెన్స్ దగ్గరికి వచ్చి ఐ క్లిక్ చేస్తారు. అలా కాకుండా మీరు Ctrl+Shift+H క్లిక్ చేసినా అది హైడ్ అవుతుంది. మళ్ళీ Ctrl+Shift+H క్లిక్ చేస్తే అది హైడ్ అవుతుంది. అదే ఈ ఫ్రేమ్కి మీరు లాక్ అయ్యాలనుకోండి, ఇక్కడ ఇలా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూసినట్లయితే ఇక్కడ Ctrl+Shift+L క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ లాక్ అయిపోతుంది. మళ్ళీ Ctrl+Shift+L క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు హైడ్కి, లాక్కి అది యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఏదైనా ప్లగ్ఇన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు ఇన్స్టెంట్గా షార్ట్ కట్ కావాలనుకోండి, యాక్షన్స్లోకి వెళ్ళాలనుకుంటారు, Ctrl+K అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్షన్స్ వచ్చేస్తాయి. సో ఇది మనకి యాక్షన్స్ అంటే Ctrl+K. సో ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసిన రీసెంట్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి, లేకపోతే ఏమైనా సజెషన్స్ కూడా వస్తుంది. సో మనకి ప్లగ్ఇన్స్ ఏంటంటే, నేను ఎక్కువ ఇవి పిక్సెల్స్ కానీ, స్టోరీ సెట్, ఫ్రీ పిక్ కానీ ఇవి ఇలిస్ట్రేషన్స్ వాడతాను. ఈ టెక్స్ట్ ఏదైనా మనం బెండ్ చేయాలనుకోండి, ఒక సర్కిల్ లాగా, ఇది బెండ్ యువర్ టైప్ అని చెప్పి మనం అది టెక్స్ట్ని మనం బెండ్ చేసుకోవచ్చు. ఇది నేను ఐకాన్స్కి వాడతాను. ఇది కాంటెంట్ రీల్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు.
ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్లో నేను 5 ఇమేజెస్ పెట్టాలనుకోండి. నేను ఒక్కొక్క ఇమేజ్ని నేను పిక్సెల్స్ నుంచి లేకపోతే అన్స్ప్లాష్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇందులో పేస్ట్ చేసే కన్నా నేను ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకొని Ctrl+K క్లిక్ చేసి ఇక్కడ నేను ప్లగిన్స్లోకి వెళ్ళి కాంటెంట్ రీల్లోకి వెళ్ళి నేను చూసుకుంటాను ఏ ఇమేజ్లు పెట్టుకున్నాను. నేను ఇప్పుడు సపోజ్ ఓన్లీ అవతార్స్ పెట్టుకున్నాను అనుకున్నాను, ఇక్కడ మెయిల్ది ఉంది కాబట్టి ఈ మెయిల్ది నేను క్లిక్ చేసి అప్లై అలా కొట్టాను అనుకోండి, వరుసగా వచ్చేస్తాయి. మీరు ర్యాండమ్గా పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఏదో ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్లగిన్ మీకు యూజ్ అవుతుంది చాలా ఈజీగా. సో మీరు అదే పేర్లు కూడా మీరు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటున్నా, వీడి పేరు సపోజ్ సురేష్ అని పడుతున్నాను నేను. సో దానికి నేను ఒక 500 పడుతున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఒక 200 చేసుకుంటున్నా కనపడడం కోసం. సో ఇప్పుడు ఈ పేరు ఉంది కదా, దీన్ని ఆల్ట్ పట్టుకొని ట్రై చేసుకుంటున్నాను 3 పేర్లు కదా. సో ఈ 3 పేర్లు కూడా నేను ర్యాండమైజ్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ నేను ఇక ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ కాంటెంట్ రీల్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్కి వెళ్తున్నా. ఫుల్ ఇమేజ్ ఫస్ట్ క్లాస్ ఉంది, ఇది క్లిక్ చేసి అప్లై అలా కొడుతున్నాను నేను. ఇక్కడ ర్యాండమ్ అవుతుంది. సో ఇక్కడ నేను కొట్టాం కానీ పేర్లు మారిపోయినాయి చూడండి. సో మనం ప్రాజెక్ట్లో ఏదైనా లిస్ట్ చేసేటప్పుడు టేబుల్లో ఒక లిస్ట్ కానీ ఏదో ఒక ర్యాండమ్గా మనం ఇవే డిజైన్ చేసినప్పుడు మనం ఈ వీళ్ళ అంత యూస్ఫుల్ ఉంటాం. మనం డిజైన్ చూపించడం కదా, మనం ఈ లిస్ట్లో ఎవరు ఉన్నారనేది యూస్ఫుల్ ఉండదు. సో మనం ఇలా ర్యాండమ్గా పెట్టేటప్పుడు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం కన్నా ఇది యూజ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ నేను ఇక్కడ 300, 400 అని ఇలా పెట్టాను కదా. సో మనం ఈజీగా దాన్ని స్కేల్ చేసుకోవచ్చు. స్కేల్కి షార్ట్ కట్ ఏంటంటే K, జస్ట్ K. ఇప్పుడు మీరు K క్లిక్ చేయగానే ఇక్కడ స్కేల్ వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే ఇలా చూడండి, ఒకేసారి మీరు స్కేల్ చేసుకోవచ్చు. అది మీరు నార్మల్గా దీన్ని స్కేల్ చేశారనుకుంటారా, ఈ బౌండింగ్ బాక్స్ మాత్రం వస్తుంది, అది రాదు, అది స్కేల్ అవుతుంది. సో అదే మీరు ఇక్కడ K క్లిక్ చేసి మీరు అలా లాగారు అనుకోండి, ఈక్వల్ ప్రపోర్షన్స్తో వచ్చేస్తుంది అది. ఓకే, స్కేల్కి షార్ట్ కట్ K. సో ఇప్పుడు మీరు ఏదైనా కంపోనెంట్ చేశారనుకోండి, దీన్ని డ్రాగ్ చేసుకొని దీని ఒక కంపోనెంట్ చేస్తున్నా K. సో దీనికి నేను ఫ్రేమ్ అని చెప్పి రీనేమ్ చేస్తున్నా. సో ఇది ఫ్రేమ్. ఇప్పుడు మీరు ఈ కంపోనెంట్ అనేది మీరు ఇంకో పేజ్లో ఉందనుకోండి, ఇక్కడ ఇంకో పేజ్ క్లిక్ చేస్తున్నా, ఈ పేజ్లో దీన్ని పేస్ట్ చేస్తారనుకోండి, ఈ కంపోనెంట్ అనేది మీరు Ctrl+X చేసి Ctrl+V చేశారు. సో ఇక్కడ మనం అన్ని కంపోనెంట్స్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నారు ప్రాజెక్ట్లో. సో ఈ ప్రాజెక్ట్లో మీరు కంపోనెంట్స్ అన్నీ ఒక పేజ్లో పెట్టుకున్నప్పుడు మీరు వేరే పేజ్లో దాన్ని ఫ్లోస్ అని చెప్పు లేకపోతే UI డిజైన్స్ అని చెప్పు రీనేమ్ చేసుకొని అందరూ ఓన్లీ డిజైన్లో పెట్టుకోవాలి, కంపోనెంట్స్ కాకుండా అనుకున్నారు అనుకోండి. మీరు కంపోనెంట్స్ ఆ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. Shift+I క్లిక్ చేయగానే మీకు ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఆ ప్యానల్లో మీరు మీ కంపోనెంట్ నేమ్స్ గుర్తుంటే మీరు ఇక్కడ ఫ్రేమ్ అని టైప్ చేయండి, ఫ్రేమ్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్సర్ట్ కొట్టారు అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది ఆ ఫ్రేమ్. మళ్ళీ ఇది ఇన్స్టెన్స్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ మీరు Shift+I క్లిక్ చేసి నాకు అది కంపోనెంట్ వద్దు, నేను ఆ కంపోనెంట్ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలనుకుంటే ఇక్కడ గో టు కంపోనెంట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కొడితే మీరు సెకండ్ పేజ్లోకి వచ్చేస్తారు. సో ఈ విధంగా మీరు గో టు కంపోనెంట్ కన్నా వెళ్ళచ్చు, ఆ కంపోనెంట్ని మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు కూడా ఇన్స్టెన్స్గా. ఆ డైరెక్ట్ కంపోనెంట్ రాదు ఇక్కడికి, మీరు కంపోనెంట్ దగ్గరికి వెళ్ళచ్చు. వాడే ఇన్స్టెన్స్ అంటే చైల్డ్ కంపోనెంట్ని మీరు తెచ్చుకోవచ్చు ఇక్కడికి. ఇది చైల్డ్ కంపోనెంట్. ఒక డైమండ్ ఉంది, ఓన్లీ స్ట్రోక్ ఉంటుంది, ఫిల్ ఉండదు, అది ఇన్స్టెన్స్ అన్నమాట. ఇది సో ఇప్పుడు మీరు మీ డిజైన్స్ని మీరు ఎవరికైనా చూపిద్దాం అనుకున్నప్పుడు మీరు జనరల్గా ఏం చేస్తారు, మీ ఫ్రేమ్ పట్టుకొని మీరు ప్లే చేస్తారు. అలా కాకుండా మీరు వరుసగా డిజైన్స్ చూపిద్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు ఈ ప్యానల్స్ని మీరు హైడ్ చేసి మీరు జూమ్ చేసి చూపిస్తారు కదా. ఈ ప్యానల్స్ హైడ్ ఎలా చేస్తారు, కంట్రోల్ హోల్డ్ చేసి / క్లిక్ చేస్తే ఇది హైడ్ అయిపోద్ది, మళ్ళీ అదే క్లిక్ చేస్తే అన్హైడ్ అవుతుంది. అదే షిఫ్ట్ క్లిక్ చేశారు అనుకోండి, షిఫ్ట్ పట్టుకొని / మీకు ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఈ లేయర్స్ ప్యానల్ కనబడుతుంది, మళ్ళీ ఇది డిఫరెంట్గా ఉంటుంది.
కొంచెం రౌండ్ వచ్చి మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఆ బ్యాక్ స్లాష్ క్లిక్ చేస్తే అది మళ్ళీ అలాగా బ్యాక్ అయిపోద్ది. ఎప్పుడైనా అది యూస్ చేయండి. ఇప్పుడు మీరు సపోజు ఇప్పుడు మీకు దీనికి యాప్స్ అని పేరు పెట్టారు, ఆర్ మేబీ వెబ్సైట్ అని పేరు పెట్టారు, వెబ్సైట్ 2 అని. ఇలా పెట్టినప్పుడు మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇలాగా మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ వెబ్సైట్ 2 అనేది ఇక్కడే కనపడింది, లేకపోతే మీకు ఈ డిజైన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడింది. సో మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ 2 క్లిక్ చేస్తే కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేస్తారు, జూమ్ టు సెలక్షన్ అన్నట్టు. సో అదే మీరు కొంచెం బ్యాక్ రావాలనుకోండి, షిఫ్ట్ 1 క్లిక్ చేసారనుకోండి, కొంచెం మనం జూమ్ అవుట్ అవుతారు, షిఫ్ట్ 1. సో మళ్ళీ మనం జూమ్ అవుట్ అయిపోయారు, జూమ్ టు ఫిట్ అనేది. షిఫ్ట్ 2 క్లిక్ చేస్తే జూమ్ టు సెలక్షన్, షిఫ్ట్ 1 క్లిక్ చేస్తే మనకి కొంచెం జూమ్ బ్యాక్ వచ్చి ఓవరాల్గా అంతా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి మీ డిజైన్లోకి, దాని షార్ట్ కట్ ఏంటి, Ctrl+Shift+K. సో అది క్లిక్ చేస్తే మీకు పాపప్ ఉంటుంది. మీరు కంట్రోల్ పట్టుకొని ఇలా 2 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 2 కానీ ఇంకా ఎక్కువ కానీ, మీకు ఇలాగ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ మనం 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఆ 2 ఇమేజ్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు దీన్ని ఒపాసిటీ తగ్గించాలనుకోండి, సో ఇక్కడికి వెళ్ళి ఒపాసిటీ ఎలా మనం క్లిక్ చేయక్కర్లేదు, డ్రాగ్ చేయక్కర్లేదు. సో ఇక్కడికి వెళ్ళి మనం డ్రాగ్ చేయక్కర్లేదు ఒపాసిటీ తగ్గించడానికి, హైడ్ అయిపోవాలి, అంటే 0 అయిపోవాలి ఇది. సో మీరు 2 0లు క్లిక్ చేయండి, మనకి 0 అయిపోద్ది. అదే మనకి 100% వచ్చేది, ఒక 0 క్లిక్ చేయండి 100% వచ్చేది. అదే మీకు ఇది 50% అవ్వాలనుకోండి, 5 క్లిక్ చేయండి. అదే మీకు 20% అది 2 3 4 5 6 7 8 ఆర్ 9, అలా మీకు ఆ 1 to 9లో మీకు ఆ పర్సంటేజ్ వస్తుంది. ఒక 0 క్లిక్ చేస్తే ఫుల్ పర్సంటేజ్ వచ్చేది, 2 0 క్లిక్ చేస్తే అపరెన్స్ ఒపాసిటీ 0 అయిపోద్ది. సో ఈ విధంగా మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య స్పేసింగ్ తెలియాలి ఎంత ఉందనేది. సో మీరు చూసినట్లయితే ఆల్ట్ పట్టుకొని ఇది చూస్తే మీకు ఆ స్పేసింగ్ తెలుస్తుంది. మీరు చూసినట్లయితే నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేశాను, ఈ ఫైల్ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఆ మధ్య స్పేసింగ్ ఎంత ఉందో, ఈ స్పేసింగ్ ఎంత ఉందో మీకు చూపిస్తుంది. జస్ట్ ఆల్ట్ పట్టుకుంటే చాలు మనకి ఆ స్పేసింగ్ అనేది చూపిస్తుంది. ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని, ఏదైనా ఒకటి లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ పక్క లేయర్ మీద మనం హోవర్ చేస్తే ఆ స్పేసింగ్ అనేది చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు మీకు ఇంకో టిప్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు నేను ఐకాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మెటీరియల్ సింబల్స్ యూజ్ చేస్తున్నాను ఐకాన్స్లో. సో ఇప్పుడు నేను ఈ ఐకాన్లో నేను సపోజ్ ఒక ర్యాండమ్గా ఒక యారోని టైప్ చేస్తున్నాను. సో ఈ యారో వచ్చింది కదా, ఇది నేను తీసుకుంటున్నాను. అదొకటి, ఇంకోటి ఒక అప్ యారో ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ 2 యారోస్ తీసుకుంటున్నాను. సో ఈ 2 యారోస్ని నేను డ్రాగ్ చేసుకుంటున్నాను బయటికి. సో ఈ విధంగా మనం చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఫ్లిప్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఇలాగ ఫ్లిప్ చేయడం కానీ, ఇలా ఫ్లిప్ చేయడం కానీ ఇలా చేస్తారు. సో దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని వర్టికల్గా మనం ఫ్లిప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను ఏం చేస్తాను, షిఫ్ట్ V క్లిక్ చేస్తాను. షిఫ్ట్ V క్లిక్ చేస్తే అది రివర్స్ అయింది. మళ్ళీ షిఫ్ట్ V క్లిక్ చేస్తే అది మనకి రివర్స్ అయింది. అంటే ఇప్పుడు ఇది పైకి ఉంది కాబట్టి కిందకు వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే మన పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్కి వెళ్ళదు, ఇది రైట్కి వెళ్ళాలి అనుకోండి, మనం షిఫ్ట్ H క్లిక్ చేస్తా, అంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఇది 180 degrees ఫ్లిప్ అయింది. మళ్ళీ షిఫ్ట్ H క్లిక్ చేస్తే అది మళ్ళీ యాషెస్ పొజిషన్కి వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్స్ అన్నీ డిజైన్స్ అనుకోండి. సపోజ్ నేను ఆల్రెడీ ఒక డిజైన్ చేశాను. సో ఇది, సో ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ డిజైన్స్ ఇలాగా మనం పెట్టుకుంటాం కదా, లాగిన్ స్క్రీన్స్ కానీ లేకపోతే ఆన్ బోర్డింగ్ స్క్రీన్స్ కానీ ఇలా పెట్టుకుంటాం కదా. సో ఈ 2 మనం PDF కింద డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంది. సో దీన్ని నేను రీనేమ్ చేస్తున్నాను frame 2 అని, డిఫరెన్షియేషన్ కోసం. సో ఈ 2 మనం PDF కింద డౌన్లోడ్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ PDF అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ 2 layers అని క్లిక్ చేసాం అనుకోండి, మనకి అది ఒక జిప్ ఫైల్ కింద కానీ ఉంది, ఇక్కడ జిప్ ఫైల్ కింద వచ్చింది. సో అలా మనం జిప్ ఫైల్ కింద వచ్చి 2 different ఫ్రేమ్స్ వస్తాయి, ఇదొక ఫ్రేమ్ కింద ఇదొక ఫ్రేమ్ కింద. అదే మనకు ఒకే PDFలో 2 రావాలనుకోండి, ఈ 2 తీసుకెళ్ళి మనం ఇంకో పేజీలో పెట్టుకొని
ఇంకో పేజ్లో పెడుతున్నాను నేను. ఇలా మనం ఫిగ్మా ఫైల్ దగ్గరికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఫ్రేమ్స్ టు పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే అది అడుగుతుంది ఇలా మీడియం సైజా నాట్ సైజా అని చెప్పి. ఈ రెండు ఒకే పీడిఎఫ్లోకి వచ్చేస్తాయి మనకి. సో ఇది ఎక్స్పోర్ట్ కొడితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అదే మీకు ఈ ఫ్రేమ్ ముందు ఉండాలి, ఆ ఫ్రేమ్ వెనకాల ఉండాలి, ప్రస్తుతానికి రెండు సిమిలరే అనుకోండి, మీరు దాన్ని ఇక్కడ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఎక్స్పోర్ట్ కొట్టంగానే మనకి సింగిల్ ఫైల్లో వచ్చేస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇంకోండి ఇలాగా మనకి రెండు ఒకే దాంట్లో వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏదైనా కంపోనెంట్స్ కానీ ఏమైనా యాక్సెస్ చేయాలనుకోండి, ఫిగ్మాలో బోల్డ్ కంపోనెంట్స్ ఉంటాయి, లేకపోతే ఎవరైనా చేసిన డిజైన్స్ చూడాలన్నా కూడా ఇక్కడ ఫిగ్మా కమ్యూనిటీలో మనం సెర్చ్ చేసుకుంటే ఇలాగా మనకి ఆల్రెడీ ఫిగ్మా డిజైన్స్ చేసినవి ఉంటాయి. ఇక్కడ ఇలా మనం ఫిగ్మా కమ్యూనిటీ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా యూజ్ చేసిన ఫాంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు అదే వెబ్సైట్లో డిజైన్లో కాకుండా, ఇక్కడ నేను ఒక ఎక్స్టెన్షన్స్ వాడుతున్నాను. సో నా ఎక్స్టెన్షన్స్ అంటే ఇవి వాక్ ఫాంట్ అనే ఎక్స్టెన్షన్స్ నేను డౌన్లోడ్ చేసుకున్న ఎక్స్టెన్షన్స్. ఇది క్రోమ్కి. ఇది కలర్జిల్లా అనేది మనం ఏదైనా కలర్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నాం బయట వెబ్సైట్లో డిజైన్లో కాదు, అది మనం ఇది యూజ్ అవుతుంది. ఏదైనా మనం ఎస్విజీ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, మనం ఎక్స్విజీ ఎక్స్పోర్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ ఫాంట్ అనేది తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇలా చూపించేస్తుంది ఇది ఏ ఫాంట్ అనేది. సో నేను ఎగ్జాంపుల్ కింద నేను వేరే వెబ్సైట్ చూపిస్తాను. ఇది ఎగ్జిట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ వాట్ ఫాంట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు మన ఇన్సైడ్ ఫిగ్మాలో ఏదైనా కలర్ పిక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది ఏంటో తెలియదు మనకి. సో నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను ఈ కలర్ పిక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎక్స్టెన్షన్ యూజ్ చేయకుండా మీరు ఐ క్లిక్ చేశాను అనుకోండి ఫిగ్మాలో, ఇక్కడ మీకు చూపించేస్తుంది కలర్ పిక్కర్ కింద. సో నేను ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. అదే మనం బయట ఏదన్నా కలర్ పిక్ చేసుకోవాలనుకున్నాం, సపోజ్ ఒక వెబ్సైట్లో, ఇక్కడ నేను సపోజ్ ఇన్ఫోసిస్ అని టైప్ చేస్తున్నా. సో ఇన్ఫోసిస్ కంపెనీలో వాళ్ళు ఏ ఫాంట్లు వాడారు, వాళ్ళు ఏ కలర్ వాడారు అనేది మనం తెలుసుకోవాలనుకుంది. ఇక్కడ నేను కలర్ పిక్ చేసుకొని ఇక్కడ నేను చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అది రీడ్ అవుతుంది చూడండి కలర్ అనేది. చూడండి ఈ విధంగా మీరు కలర్ పిక్ చేసుకోవచ్చు. ఆ కలర్ కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ కలర్ పిక్కర్ ప్యానల్లో. ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాం, లాస్ట్ యూజ్ చేసిన కలర్. సో అదే ఫాంట్, ఇది ఏ ఫాంట్ అనేది తెలుసుకోవాలనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇది వచ్చేస్తుంది ఎగ్జిట్ వాక్ ఫాంట్. అంటే మీకు తెలుస్తుంది ఇది వచ్చిందా రాలేదని చెప్పి. సో ఇది ఇక్కడ వీళ్ళు ఏ ఫాంట్ వాడారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది ఫాంట్ కాదు, ఇది లోగో ఇది. సో ఇక్కడ చూపిస్తుంది మీకు ఏ ఫాంట్ వాడారు అనేది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫాంట్ మారించండి, ఇక్కడ వేరే ఫాంట్ వాడారు. సో ఈ విధంగా మనం ఈ వాక్ ఫాంట్ అనేది యూజ్ చేసుకుంటూ మనం ఎవరు ఏ ఫాంట్లు యూజ్ చేశారు వెబ్సైట్లో చూడొచ్చు. ఈ కలర్స్ జిల్లాతో ఏ కలర్స్ యూజ్ చేశారో కూడా తెలుసుకోవచ్చు మనం. సో మీకు ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నేను వాట్ ఫాంట్ అనేది ఎలా సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సెర్చ్ చేయగానే ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ అని వచ్చింది చూడండి. ఇక్కడ చేయగానే మీకు ఎక్స్టెన్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది, ఇక్కడ మీకు యాడ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి అది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇవి నా ఎక్స్టెన్షన్స్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ నేను షార్ట్ కట్స్ అనేవి నేను కొన్ని రాసి పక్కన పెట్టుకున్నాను నేను మీకు ఒక ఫైల్ కింద వద్దామని చెప్పి. సో ఆ ఫైల్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఈ ఫైల్ మీరు క్లిక్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ షార్ట్ కట్స్ ఉన్నా అన్నీ నేను వరుసగా పెడతాను. మీరు ఇక్కడ నుంచి మీరు షార్ట్ కట్స్ అనేవి ఏవైతే ఉంటాయో మీరు చూసి యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా డిజైన్స్లో మీ బాస్ కానీ ఎవరైనా వచ్చి ఈ ఫాంట్లు బాగాలేదు, ఈ కలర్స్ బాగాలేదు, కొంచెం చేంజ్ చేయండి అని అన్నారనుకోండి. సో ఆల్రెడీ మీరు స్టైల్స్ చేసుకుంటూ ఓకే, కలర్ స్టైల్స్ కానీ టెక్స్ట్ స్టైల్స్ కానీ ఇవి ఒక మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు అలాగా స్టైల్స్ చేసుకోలేదు అనుకోండి, ఒక సింపుల్ యాక్షన్తో మీరు దాన్ని చేంజ్ చేసేవచ్చు ఫాంట్స్ అన్నీ కానీ కలర్స్ కానీ. సో అదేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీ స్టైల్స్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, కంట్రోల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయగానే నేను డైరెక్ట్ టెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఈ ఫ్రేమ్ పట్టుకోగలను నేను డబుల్ క్లిక్ చేసుకుంటూ జస్ట్ కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైన్ వస్తుంది. లైన్ క్లిక్ చేస్తే మీకు కరెక్ట్గా టెక్స్ట్కి వెళ్ళిపోతారు. సో మీరు చూసినట్లయితే ఇది స్టైల్లో లేదు, ఇది స్టైల్లో లేదు. సో మీరు స్టైల్ యాడ్ చేయాలనుకోండి,
ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ క్లిక్ చేస్తే మీకు స్టైల్ వస్తుంది. నేను దీన్ని H1 అని చెప్పి నేను ఇక్కడ యాడ్ టు అని పెడుతున్నా స్లాష్ ఇచ్చి. సో ఇదేమవుతుంది, మనకి H1లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా అది H1లో వస్తుంది. ఇది డిటాచ్ చేయాలి. డిటాచ్ చేస్తే మనకి ఇందులో ఉందని తెలుస్తుంది. సో నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ స్టైల్స్లో పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ నాకు H1 అని చెప్పి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తే అది మళ్ళీ స్టైల్స్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే మనకి ఫిల్ కూడా నేను స్టైల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ కలర్ని. సో ఇక్కడ నేను ప్లస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది నేను వైట్ అని చెప్పి పెడుతున్నాను, వైట్ మెయిన్ అని చెప్పి స్లాష్. సో ఇక్కడ నేను మెయిన్ అని పెట్టేది సెకండరీ, ఎందుకంటే నీకు వైట్లో నాకు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని చెప్పి 4 కలర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ స్లాష్ పెట్టడం వల్ల వైట్ అనేది నీకు ఫోల్డర్ లెక్క వచ్చి ఇవన్నీ ఫైల్స్ లెక్క వస్తాయి. సో ఇక్కడ క్రియేట్ స్టైల్ అని కొడతా. మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు ఈ వైట్లో ఇక్కడ మెయిన్ అనేది మీకు ఫైల్ లెక్క. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నేను ఇది ఆల్రెడీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఫిల్లో ఉంది, అంటే జస్ట్ నేను కలర్ చేంజ్ చేయాలి. ఇది ఇక్కడ కలర్ చేంజ్ చేయాలని 0 క్లిక్ చేసాను అనుకోండి, ఇది బ్లాక్ అయిపోయింది. అదే వైట్ క్లిక్ చేస్తే వైట్ అయిపోయింది. సో మీరు ముందే అలాగా స్టైల్ పెట్టేసుకున్నారు అనుకోండి, జస్ట్ ఈ స్టైల్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ బయట క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్స్ చూపిస్తుంది. ఈ స్టైల్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం కలర్స్ని ఇలాగ అడ్జస్ట్ చేసేవచ్చు. ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దీనికి నేను ఫిల్ మెయిన్. సో ఇలా ముందే మీరు పెట్టుకుంటే ఇక్కడ నేను బయట నుంచి నేను యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్కి అంతా నేను బ్లూ కలర్ ఇవ్వాలనుకుంటే బ్లూ కలర్ ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్కి వచ్చేస్తాయి. అదే మీరు అలా చేయలేదు, నేను దీన్ని స్టైల్ చేసుకోలేదు అన్నారు అనుకోండి, ఇక్కడ నేను ఇది మీకు నార్మలైజ్ చేసి చూపిస్తున్నాను డిటాచ్ చేసి. సో మీరు దీన్ని స్టైల్ చేయలేదు, కలర్ స్టైల్ చేయలేదు, ఫాంట్ స్టైల్ చేయలేదు. సో మీకు దీనికి ఒక యాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ Ctrl+K క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ విత్ సేమ్ ఫిల్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఈ 2 సెలెక్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి కూడా నేను ఇలాగ కలర్స్ చేంజ్ చేసేవచ్చు ఇలాగ ఈ విధంగా. సేమ్ మీరు స్టైల్స్లో కూడా ఇక్కడ ఇలా చేయలేదు అనుకోండి, స్టైల్ కింద నార్మల్ స్టైల్స్ చేస్తే మీరు ఎక్కడి నుంచి మీరు అన్నీ చేంజ్ చేసేసుకోవచ్చు, ఫాంట్స్ అనేది ఇలా మారిపోతాయి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఫాంట్ మారిపోయింది చూడండి. సో ఇలా స్టైల్స్ అంటే మీరు ఫాంట్ మార్చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఫాంట్ కాకపోయినా ఇంకో ఫాంట్ పెట్టుకోవచ్చు మరి. సో ఇలా మారిపోతాయి. సో మీరు అలా చేసుకోలేమనుకోండి, మీరు ఎక్కడ ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని నాకు ఎంటర్ అవుతుంది ఇంకో ఫాంట్ కావాలనుకోండి, క్లిక్ చేసి Ctrl+K షార్ట్ కట్ యూస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ విత్ సేమ్ ప్రాపర్టీస్ ఇలా చాలా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ విత్ సేమ్ ఫాంట్ అని చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇంకోటి మీరు అన్ని ఫాంట్స్ సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి మీరు దీన్ని ఏదైనా ఫాంట్ కింద చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఈ షార్ట్ కట్ వల్ల మీకు ఈజీ అవుతుంది. మీకు ఈ స్టైల్స్ అనేవి మళ్ళీ చేంజ్ చేయకపోతే మీకు ఈజీ అవుతుంది, ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు స్టైల్స్ అనేవి. సో ఈ షార్ట్ కట్స్ అన్నీ మీకే తెలియాలి అనుకోండి మీరు అనుకో. సో దీనికి కూడా మీకు ఫిగ్మా షార్ట్ కట్స్ ఏంటో మీకు చూపిస్తుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మీకు కీప్యాడ్ షార్ట్ కట్స్ ఉంది. సో దాని షార్ట్ కట్ ఇది Ctrl+Shift?. సో మీరు అది యూజ్ చేసుకొని మీరు ఏవే షార్ట్ కట్స్ ఉన్నాయో అన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇలాగా సో ఈ విధంగా మీరు చూడొచ్చండి. సో మీరు వాడేసినవన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది బ్లూ కలర్లో. వాడిని ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా. మీరు చూసినట్టయితే ఇక్కడ అవుట్లైన్స్ కూడా షో అవుట్లైన్స్ అనేది Ctrl+Shift ఇక్కడ షో అసెట్స్, ఇక్కడ మీకు అసెట్స్ ఉంది చూడండి, ఇది అసెట్స్. సో టూల్స్, జూము, కలర్ పిక్కరు ఇవన్నీ ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ పేజ్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి, మీరు ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంది చూడండి. సో ఈ రెండు క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి. మరి ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలంటే హోమ్, మళ్ళీ ఎండ్కి వెళ్ళాలంటే ఎండ్. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఫ్రేమ్కి ఎండ్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే ఇలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళాలనుకోండి, ఈ ఫ్రేమ్ సెలెక్ట్ అయ్యి ఉంది,
మీరు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఎండ్ క్లిక్ చేస్తే ఇంకో ఈ ఫ్రేమ్ సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రీవియస్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, హోమ్ క్లిక్ చేస్తే ఈ ఫ్రేమ్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ షార్ట్ కట్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. జూమ్ టు నెక్స్ట్ ఫ్రేమ్ ఉంది ఇక్కడ. ఈ ఫ్రేమ్ పట్టుకొని ఎన్ క్లిక్ చేశారు అనుకోండి, ఈ ఫ్రేమ్కి జూమ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ డిజైన్స్ని ఇలాగా ప్యానల్ ఈ కంట్రోల్/ క్లిక్ చేసినప్పుడు ఈ ప్యానల్స్ ఆఫ్ అయినప్పుడు మీరు అది చూపిస్తూ ఉన్నప్పుడు మీరు ఎన్ క్లిక్ చేశారు అనుకోండి, నెక్స్ట్ ఫ్రేమ్స్కి ఎలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వరుసగా మీరు చూపించుకుంటూ వెళ్ళచ్చు. షిఫ్ట్ అని క్లిక్ చేస్తే వెనక ఫ్రేమ్ చూపించవచ్చు, మీరు మళ్ళీ వెనక క్లిక్ చేస్తే ముందు ఫ్రేమ్ చూపించవచ్చు. అలా ఇలా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. ఏ షార్ట్ కట్ యూజ్ చేసుకోవాలనేది ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. వీటి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఎలిప్స్ తీసుకుంటున్నా ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ తీసుకొని ఆ ఎలిప్స్ని ఇలా ప్లేస్ చేశాను. సో ఈ విధంగా. సో దీన్ని రౌండెడ్ చేసుకున్నాను, ఇక్కడ రౌండెడ్ చేసుకుంటున్నాను. సో ఇది నేను ఒక 240 ఇలా నేను రౌండెడ్ చేసుకున్నాను. సో నేను ఆర్డర్ పట్టుకుని ట్రాక్ చేస్తూ దీన్ని డూప్లికేట్ చేశాను. సో ఈ డూప్లికేట్ని నేను ఇక్కడ పడుతున్నాను. దీనికి కలర్ నేను ఒక 1B అలా తీసుకున్నాను. సో ఈ విధంగా. సో ఈ రెండింటిని నేను క్రియేట్ కంపోనెంట్ సెట్ చేసుకొని, మీరు చూసినట్లయితే ఇక్కడ దీనికి నేను పేరింక పెట్టాల. సో దీన్ని నేను ఆఫ్ అని పెడుతున్నా, ఆఫ్. దీన్ని ఆన్ అని పెడుతున్నా, సో ఆన్. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను మీకు. సో నేను దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీకు చూసినట్లయితే ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. ఈ విధంగా నేను ఎక్కడి నుంచే చేసుకోవచ్చు. దీన్ని మన డిజైన్స్లో పెట్టుకోండి ఈ విధంగా. అదే మీకు ఈ కంపోనెంట్ ఇలా ఆఫ్ ఆన్ అనేది రీనేమ్ చేయకుండా వేరే రకం ఉందనుకోండి, అది ఈ విధంగా రాదు మీకు ప్రాపర్టీ. అండ్ ఇంకోటి, ఇది 2 ఉంటేనే వస్తాయి, 3, 4 ఉంటే రాదు ఇలా. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఆఫ్. సో ఈ రెండింటిని నేను డిటాచ్ చేసేస్తున్నాను. సో డిటాచ్, Ctrl+Alt+B. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకోటి పెడుతున్నా. దీన్ని మధ్యలోకి జరుపుకొని మిడిల్ అని పెడుతున్నాను దీనికి. ఓకే, దీనికి ఎల్లో పెడుతున్నాను. సో ఎల్లో. సో ఈ రెండింటిని నేను కంపోనెంట్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఆన్, ఆఫ్, మిడిల్. సో ఈ 3 పెట్టాను. సో ఈసారి మీకు దీన్ని ఇన్స్టెన్స్లో మీకు అలా ఇలా లిస్ట్లా కనబడుతుంది, ఇలా కనబడదు, మీకు టాగిల్లా కనబడదు. ఈ టాగిల్ వచ్చింది చూడండి, ఇలా టాగిల్ వచ్చింది చూడండి, అలా కనబడదు, జస్ట్ ఒక లిస్ట్లా కనబడుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా టాగిల్స్ చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆన్ ఆఫ్ అని చెప్పి రీనేమ్ చేసుకోండి, మీకు ఇలా టాగిల్సే కనబడుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్. ఇవే డిజైన్స్ చేస్తాం మీ ఫ్రెండ్స్కి, షార్ట్ కట్స్ కానీ ఈ ప్లగ్ఇన్ సెక్షన్స్ ఏమైనా తెలియకపోతే ఈ ట్యూటోరియల్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి ఒకసారి. ఏమైనా ఫిగ్మా టిప్స్ కానీ ఏమైనా కావాలన్నా డిఎం చేయండి. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కానీ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా డిఎం చేయండి. ఇంకేలాంటి ట్యూటోరియల్స్ కానీ టిప్స్ కానీ నేను పెట్టిన వెంటనే తెలుసుకోవాలనుకున్నా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. Follow for more or such content. That's it for today, guys. Thank you.